దయాల్ శరణ్ ఇలా వ్రాశారు. 1981వ సంవత్సరంలో శ్రీ సాయి లీలామృతం శ్రీ గురు చరిత్ర పారాయణ చేసి శ్రీ అయ్యప్ప దర్శనానికి వెళ్ళాను. వ్యానులో కొంత దూరం వెళ్ళాము. తర్వాత ఇరుముడితో కొండల మీదుగా కొంత దూరం వెళ్ళాక 49 సంవత్సరాల వయస్సు గల నాకు నీరసం వచ్చి దిక్కుతోచక బాబాను ప్రార్థించాను. కొద్ది క్షణాలలో చేతిలో కర్ర, కాళ్లకు రబ్బరు చెప్పులు వేసుకున్న ఒక వృద్ధుడు వచ్చి నా ఎడమ చేయి తన చంకలో పెట్టుకుని భయం లేదు, నిదానంగా నా వెంట నడు అన్నారు. వెంటనే నీరసమంతా పోయింది. ఈయనెవరు, కొండపైకి చెప్పులతో వచ్చాడు అనుకున్నాను. ఆ జనం తొక్కిడిలో కొందరు కాలుజారి పడిపోతున్నారు, కొందరి ఇరుముళ్ళు పడిపోయాయి. అందరూ ఎంతో శ్రమపడి నడుస్తున్నారు. అరగంటలో లైట్లలో వెలుగుతున్న ఒక చోటుకు రాగానే నా చెయ్యి వారి చంకలో ఉంచి జారిపోయింది. వారికి కృతజ్ఞత చెప్పాలని చూస్తే ఆయన ఎక్కడా కనిపించలేదు. అందరి కాళ్ళు పరీక్షగా చూశాను, కానీ చెప్పులేసుకున్న వాళ్ళు ఎవరూ లేరు. ఆ రూపంలో సాయియే నన్ను గమ్యం చేర్చారు. ఒకరోజు షిరిడీకి 400 మంది భక్తులు వస్తున్నామని సాయి సంస్థానాధికారి పాఠక్ గారికి కబురు చేశారు. వారి ఏర్పాటుకు 1200 రూపాయలు కావాలి. కానీ నాటి నిధులు ట్రెజరీలో జమ చేశామే, ఎలా అనుకుంటుంటే ఎవరో ఇద్దరు వచ్చి మేము త్వరగా వెళ్ళాలి, ఈ పైకం రేపు వినియోగించండి అని బ్రతిమాలి 1200 రూపాయలు ఇచ్చి వెళ్ళిపోయారు. వాళ్ళు షిరిడీ గ్రామస్తులమని చెప్పారు. కానీ విచారిస్తే ఆ గ్రామస్తులు కారని తెలిసింది. 3వ రోజు ఒక భక్తుడు పాఠక్తో, సాయి, అబ్దుల్లా వచ్చి మీకు డబ్బిచ్చినట్లు నాకు 3 రోజుల క్రితం కల వచ్చింది అన్నాడు. బాబా తమ భక్తులను ఎన్నడూ పస్తుంచనన్నారు. బోర్బందర్కు చెందిన ఒక అడ్వకేట్ షిరిడీ వెళ్తూ ఉంటే టికెట్ 100 రూపాయలు రైల్లో ఎవరో దొంగిలించారు. ఆ సంగతి ఎంత చెప్పినా టికెట్ కలెక్టర్ వినలేదు. అంతలో ఒక వృద్ధుడు అతని చేతికి ఒక టికెట్ ఇచ్చి తన వారు ఒకరు రానందువలన ఆ టికెట్ అదనంగా ఉందని చెప్పాడు. తాను సాయి భక్తుడనని పరిచయం చేసుకొని అతని షిరిడీ ఖర్చులన్నీ కూడా భరించి బాబా చరిత్ర గ్రంథం కూడా ఇచ్చాడు. బొంబాయిలో తన చిరునామా కూడా ఇచ్చి వెళ్ళిపోయాడు. అడ్వకేట్ తిరిగి వస్తూ దారిలో చరిత్ర గ్రంథం తెరవగానే దానిలో 10 రూపాయల నోట్లు 10 ఉన్నాయి. అతడి ఇల్లు చేరేసరికి రైల్లో పోయిన పరుసు బాబా వటం దగ్గర ఉంది. ఆ వృద్ధుడికి ఇవ్వవలసిన పైకం తీసుకువెళ్ళి బొంబాయిలో విచారిస్తే అతని ఆచూకీయే లేదు. ఆ వృద్ధుడు శ్రీ సాయిబాబాయే. రాహూర్లో కులకర్ణి తండ్రి 1965లో జబ్బుపడ్డప్పుడు ఒక ఫకీరు వచ్చారు. రోగి భార్య ఆయనకు భిక్ష ఇచ్చి తన భర్తను రక్షించమని కోరింది. ఆయన చిటికెడు పాతధూళి ఇచ్చి దీనిని నీళ్ళలో వేసి త్రాగమను, 3 రోజుల లోపల తగ్గుతుంది, వెంటనే నా దర్శనానికి షిరిడీ రమ్మను అని చెప్పి వెళ్ళిపోయారు. అలాగే 3 రోజుల్లో అతని రోగం తగ్గింది. ఆ కుటుంబం షిరిడీ వచ్చి స్థిరపడ్డారు. 1976లో కులకర్ణికి జబ్బు చేసింది. ఒకనాటి రాత్రి అతడికి మెలకువ వచ్చేసరికి బాబా అతడికి పక్కనే కనిపించారు. అప్పుడు తలుపులు వేసే ఉన్నాయి. ఇంట్లో దొంగ దూరాడని అతను కేకలేసేసరికి బాబా నవ్వి ఆశీర్వదించి మాయమయ్యారు. తెల్లవారేసరికి అతడి జబ్బు తగ్గిపోయింది. ఒక పేద వితంతువు 1956లో పోలియో వచ్చిన తన కొడుకును షిరిడీ తీసుకువచ్చింది. అతన్ని కూలివాని భుజం మీద కూర్చోపెట్టి సమాధికి ప్రదక్షిణం చేయిస్తోంది. అది సిగ్గనిపించి అతడు ఒకరోజు తన బదులు తల్లినే ప్రదక్షిణ చేయమని చెప్పి ఒంటరిగా గదిలో కూర్చున్నాడు. అకస్మాత్తుగా ఒక సాధువు అతని ఎదుట కనిపించి బలవంతంగా అతన్ని లేవదీసి సమాధి వద్దకు తీసుకువెళ్ళాడు. అక్కడ అతనికి ఒక స్తంభం పట్టుకు నుంచోమని చెప్పి ఆయన మాయమయ్యాడు. తర్వాత కొడుకు తనతో కూడా నడవడం చూచాక గాని తల్లికి ఆ మాటలు నమ్మలేదు. బొంబాయిలో ఉద్యోగం చేస్తున్న కరుణాకర్ ఉబ్బసం బాధ భరించలేక ఉద్యోగం మాని షిరిడీ చేరి అక్కడ చావిడిలో సేవ చేస్తున్నాడు. ఒకనాడు అతడు తీవ్రమైన జ్వరం, దగ్గుతో బాధపడుతున్నాడు. కొద్ది కునుకు పట్టగానే కలలో సాయి కనిపించి దునిలో కొబ్బరికాయ, అగరొత్తులు, కర్పూరము సమర్పించు అన్నారు. అతడు మరురోజు ధునిపూజ చేశాక పగలు బాధలు తగ్గి రాత్రి మాత్రం రాసాగాయి. అతడు ఒంటిపూట భోంచేస్తూ పగలంతా పనిచేసేవాడు. ఆ రోజుల్లో శివనేశన్ స్వామి మధ్యాహ్న భోజనం అయ్యాక ద్వారకామాయిలోని రథశాలలో పడుకునేవారు. ఒకరోజు సాయంత్రం 4 గంటలకు కరుణాకర్ ఆయన వద్దకు వచ్చి నాకు మీరేమైనా తినడానికి ఇచ్చారా అన్నాడు. లేదన్నారు స్వామి. అతడు ఆశ్చర్యపోయి అదేమిటి, మీరు నాకు ఈ వేరు ఇచ్చి దీన్ని నోట్లో ఉంచుకుంటే నా బాధ తగ్గుతుందని చెప్పారు కదా అని ఒక వేరు చూపాడు. ఇద్దరు ఆశ్చర్యపోయి అది సాయిలీలే అని గుర్తించారు. దానితోనే అతడి ఆరోగ్యం బాగుపడింది. అతడు షిరిడీ విడిచి వెళ్తే వ్యాధి మళ్ళీ వచ్చి తిరిగి రాగానే
తిరిగి షిరిడీ రాగానే తగ్గేది. అందుకే అతడు షిరిడీలో ఉండిపోయాడు. జేవి రమణమూర్తి ఇలా రాశారు: స్వతహాగా నేను ఎంతో కోపిష్టిని, ఎన్నో అపరాధాలు చేశాను. శ్రీసాయి లీలామృతం ఒకసారి చదివాక నాకు కోపం తగ్గిపోయింది. కొంతకాలానికి నేను శుష్కిస్తుంటే డాక్టర్లు పరీక్ష చేసి క్యాన్సర్ అన్నారు. నేను చికిత్సకు మద్రాసుకు వెళ్ళాలని 3,000 రూపాయలు సిద్ధం చేసుకుని జూన్ 25 సాయంత్రం శ్రీసాయి లీలామృత పారాయణం చేస్తూ ఉండగా ఒక వృద్ధ బ్రాహ్మణుడు విఠలనామం ముద్రించిన సాలువా కప్పుకొని వచ్చాడు. మొదట కొద్దిసేపు నా వద్దనున్న గ్రంథాలు తిరగవేసి, బాగుంది, నాకు 20 రూపాయలు కావాలి అన్నారు. నా దగ్గర డబ్బు లేదంటే, మద్రాసు వెళ్తున్నావుగా, వెళ్ళు, నీకు ఏమీ ఉండదు అని వెళ్ళిపోయారు. ఇంతలో నా భార్య వచ్చి ఆ రూపంలో బాబాయే వచ్చారు అనగానే నాకు దుఃఖం ఆగలేదు. మరోరోజు గురువారం భరద్వాజ్ గారిని అడిగితే బాబాకు అగరొత్తి పెట్టి క్షమాపణ చెప్పుకోమన్నారు. అలాగే చేశాను. నాటి సాయంత్రం సత్సంగం నుండి ఇంటికి వెళ్లేలోగానే ఆ స్వామి వచ్చి 20 రూపాయలు తీసుకువెళ్లారట. తర్వాత నన్ను మద్రాసులో పరీక్ష చేసి ఆ వ్యాధి క్యాన్సర్ కాదని తేల్చారు. ఎస్ బాబువలి ఇలా రాశాడు: బిఏ చదివిన నేను నాస్తికుడిగా దేశదిమ్మరిగా తిరిగేవాణ్ణి. 1985 సంవత్సరంలో నా వివాహమై ఒంగోలు వస్తూ ఉంటే నా సోదరికి జ్వరం వచ్చింది. ఒక స్టేషన్లో ఒక సాధువు వచ్చి సాయిని స్మరించి విభూది ఇస్తే గంటలో ఆమెకు జ్వరం తగ్గింది. అప్పటి నుండి నాకు విశ్వాసం కలిగి శ్రీ గురు చరిత్ర, శ్రీ సాయి లీలామృతం పారాయణ చేస్తున్నాను. ఆ కిందటి సంవత్సరం నా తల్లిదండ్రులు పారాయణ చేస్తుంటే ఒక సాధువు ఒంగోలులో మా ఇంటికి వచ్చి నాకు త్వరలో వివాహం అవుతుందని, తాము నవంబర్ 1985లో వస్తామని చెప్పారు. ఆ లోపలే నాకు పాప పుట్టింది. తర్వాత ఆ సాధువు మా ఎదురింటికి వచ్చి మా ఇంట్లో గులాబీ ఉన్నదని, అందువలన ఆ పురిటింటికి వెళ్ళనని చెప్పారట. పాప పుట్టిన 40వ రోజున భరద్వాజ్ మాస్టర్ గారి దగ్గరకు తీసుకువెళ్ళి వారికి నచ్చిన పేరు పెట్టమంటే ఆయన పాపకు గులాబీ అని పేరు పెట్టారు. ఒకరోజు శ్రీమతి పి. అరుంధతి పైలాన్లో వారి ఇంటి గడపలో పడుకున్నారు. ఇంటి పూజ గదిలోంచి బాబా వచ్చి మంచం అడ్డం తీ, అక్కడ అబ్బాయి ఆపదలో ఉన్నాడు అన్నారు. ఆమె మంచం తీయగానే ఆయన బయటకు వెళ్ళి మరల వచ్చి, అదృష్టం, నీవు మంచం తీయడం ఆలస్యమైంది గనుక నేను ఒక చెట్టు అడ్డు వేశాను, దానికి కొట్టుకొని జీపు ఆగింది అని పూజ గదిలోకి వెళ్ళిపోయారు. కొద్దిసేపట్లో కబురొచ్చింది. వారి అబ్బాయి నాగార్జున సాగర్లో జూనియర్ ఇంజనీర్. సరిగ్గా ఆ రోజు అదే సమయానికి అతడు ఎక్కిన జీపు ఒక లోయను సమీపిస్తుండగా బ్రేకులు పనిచేయలేదు. కొద్ది అడుగులలో జీపు ఒక లోయలో పడుతుందనగా చిత్రంగా ఒక చెట్టు కొట్టుకొని ఆగిపోయింది. ఎవరికి ఎట్టి ప్రమాదము జరగలేదు. ఇంట్లో పటం ఉంటే సాయి ఉన్నట్లే. గుజరాత్లో చునీలాల్ ఆసారాం భగత్ అనే గొప్ప సాయి భక్తుడు ఉండేవాడు. అతడు మొదట శ్రీ ఉపాసనీ బాబా వద్ద ఉపదేశము, తర్వాత శ్రీ ధునీవాలే దాదా గారి అనుగ్రహము కూడా పొందాడు. అటు తర్వాత అతడు ఒకరోజు కరాచీలో సముద్ర తీరాన నడుస్తున్నాడు. హఠాత్తుగా శ్రీ సాయిబాబా అతనికి ప్రత్యక్షమై అతన్ని సముద్రంలోకి నడవమన్నారు. వెంటనే అతడు సముద్రంలోకి నడిచాడు. అతడి తల మునిగిన క్షణంలోనే అతన్ని నీరు విసురుగా ఒడ్డున పడేసింది. కానీ అప్పటికే అతడు బాహ్యస్మృతి కోల్పోయి చాలాసేపటి వరకు స్పృహలోకి రాలేదు. అతడు తిరిగి ఇల్లు చేరాడు. తర్వాత ఒక బక్రీద్ పండుగ నాడు అతనికి మసీదుకు వెళ్ళి నమాజు చేయాలనిపించింది. అతడు దోవతి టోపీ పెట్టుకుని నమాజుకు వెళ్తే ముస్లింలు దండిస్తారని బంధువులు హెచ్చరించినా అతడు అలాగే వెళ్ళాడు. అక్కడ అతనికి ఎవరూ అడ్డు చెప్పలేదు. అతడు నమాజు పూర్తి చేసుకుని బయటకు రాగానే మరలా సాయిబాబా అతనికి భౌతికంగా దర్శనం ఇచ్చి భుజం తట్టి, భేష్, చాలా మంచి పని చేశావు, ఇప్పుడు నగ్నంగా ఇంటికి పో అన్నారు. అతడు నివ్వెరపోయాడు. ఇది ఇస్లాముకు విరుద్ధం గనుక అలా చేస్తే అతడి ముస్లింలతో తగు కొని తెచ్చుకోవడమే అవుతుంది. కానీ సద్గురువు ఆజ్ఞ మేరడం అంటే జీవితాంతం కష్టించి సాధన చేశాక అంతిమ పరీక్షంలో విఫలం అవటమే. వంటంతా చేసుకుని అన్నం తినలేకపోయినట్లే. అట్టి అవకాశం ఇక రాదు. వెంటనే అతడు ఒక స్నేహితునికి సాయి ఆజ్ఞ తెలిపి తాను విడిచిన వస్త్రాలు భద్రంగా ఇల్లు చేర్చమని చెప్పి వెంటనే తన వస్త్రాలు విడిచాడు. అలా చేయగానే అతనికి ఆనంద పారవస్యం కలిగి పెద్దగా కేకపెట్టి జనంతో కిక్కిరిసిన కరాచీ వీధుల వెంట సుమారు 6-7 మైళ్ళు పట్టపగలు సమయంలో పరిగెత్తాడు. అంతకుమించి అతడికి ఇంకేం గుర్తులేదు. ఒకచోట మాత్రం ఒక బ్రిటిష్ పోలీస్ ఇన్స్పెక్టర్ అతన్ని అడ్డగించబోయాడు. సునీలాల్ పెద్దగా సాయిబాబా ఈద్ ముబారక్ అని కేక వేయడంతో ఆ పోలీస్ అధికారి కూడా వైదొలిగి ఈద్ ముబారక్ చెప్పాడు.
తర్వాత కొద్ది కాలంలోనే అతనికి ఆధ్యాత్మిక వికాసం కలిగింది. శ్రీ సాయిబాబా ఆయన ఎదుట సాక్షాత్కరించి ఎన్నెన్నో యోగ సాధనలు నేర్పారు. ఎన్నో అద్భుతమైన అనుభవాలు ప్రసాదించారు. చిట్ట చివరకు శ్రీరామనవమి మార్చ్ 29, 1939న వారణాసిలో అతనికి అద్వైతానుభవం కూడా ప్రసాదించారు. అటు తర్వాత ఆయన శ్రీ మోటా మహారాజ్ అనుపేర పరిపూర్ణుడైన సిద్ధపురుషుడిగా పేరు పొందారు. నశ్వరమైన శరీర సౌఖ్యాల పట్ల ఉదాసీనత చెంది అత్యంతిక సుఖం కోసం యత్నించే భక్తులకు పరమార్థాన్ని చేకూర్చడం శ్రీ సాయిబాబాకు ఎంత సంతోషం అన్న శ్రీ సాయి సచ్చరిత్ర వాక్యం ఎంత సార్థకమో. ఇది 23వ అధ్యాయం సంపూర్ణం. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయై నమః.